ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షి స్టోరీలోని 51వ భాగం. గంట తర్వాత శ్రీధ వేళ్లు విరుస్తున్న శ్రీ, ఇబ్బందిగా ఏమైనా ఉందా అని అడిగాడు. ఎన్నిసార్లు అడుగుతావు శ్రీ? నాకసలు ఇబ్బందే లేదు అని చిరుకోపంతో శ్రీ గుండెల మీద కొట్టి చిరుసిగ్గుతో శ్రీ గుండెల్లో ఒదిగిపోతే శ్రీ గట్టిగా నవ్వుతూ తన చుట్టూ చేతిని వేసి, యు నో వాట్, మనం ఈ విషయంలో నీ తమ్ముడి కంటే జూనియర్స్మే అని అన్నాడు. అంటే అంటూ శ్రీధ కళ్ళు చిన్నవి చేసి శ్రీ వైపు చూసింది అనుమానంగా. బీ స్ట్రాంగ్ శ్రీధ, నేను చెప్పే విషయం గురించి బ్రాడ్ మైండ్ చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో, ఓకే అని తన భుజం తట్టి తను వాళ్ళ నుంచి దూరం అయ్యాక జరిగిన ప్రతి ఒక్కటి చెప్పి, నేను కూడా నువ్వు చనిపోయావనుకుని దక్షని చంపాలని ప్రయత్నించాను, ఆఖరికి ఈ ఇంటిని కూడా పేల్చేయబోయాను అని అనగానే శ్రీధ నమ్మలేక లేచి కూర్చొని బెడ్షీట్ సరిచేసుకొని, నిజంగానా? పాపం దక్ష ఎంత ఫేస్ చేసి ఉంటుంది అని అంటే శ్రీ చాలా కోపంగా, అలా మాట్లాడకు శ్రీధ, తనకంటే ఎక్కువగా నువ్వు ఫేస్ చేశావు. తను పొరపాటే చేసి ఉండొచ్చు, కానీ తను చేసిన పొరపాటుకి మూల్యం నీ జీవితం అయ్యుండేది. మేము నీ గురించి లేట్గా తెలుసుకుని ఉంటే నువ్వు ఇలా మాతో సంతోషంగా ఉండేదానివా? మేమిప్పుడు ఇలా సంతోషంగా ఉండేవాళ్ళమా? నువ్వే చెప్పు. నువ్వు లేక నేను జీవోత్సవంలా అయిపోయాను శ్రీధ, నిజం చెప్తున్నాను. దక్షని చంపేశాక నీ దగ్గరికి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను అని అనగానే శ్రీధ టక్కున శ్రీ నోటిని మూసి, ప్లీజ్ అలా మాట్లాడకు శ్రీ అని అంది. నేను అప్పుడు అనుభవించిన పెయిన్ అది శ్రీధ. 10 ఏళ్ల ప్రేమ అనేది అంత ఈజీ కాదు. నిన్ను మర్చిపోయి మరొకరికి నా మనసులో ప్లేస్ ఇవ్వటం. మనస వాచ కర్మన నిన్నే నా భార్యగా ఎప్పుడో మార్చేసుకున్నాను. పెళ్లి వరకు వచ్చిన మన పెళ్లి ఆగిపోవటానికి కారణం దక్ష, తన తొందరపాటు, అతి తెలివి. తన వల్ల నువ్వు 6 నెలలు కోమాలోనే ఉండిపోయావు. ఈ విషయం నేను ఎప్పటికీ డైజెస్ట్ చేసుకోలేను. తన విషయంలో నేను చేసింది ఇప్పటికీ తప్పని ఫీల్ అవ్వను. అని నేను చేసిన మర్డర్ అటెంప్ట్స్ వల్లే రుద్ర దక్షని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. తనని చంపకుండా శిక్ష వేస్తాను అంటూ ఇప్పుడు తనని భార్యగా మార్చుకున్నాడు. అండ్ తన ఫ్రస్ట్రేషన్ కూడా నిజమే కదా. తన ప్రేమని, కోపాన్ని పెళ్లికి ముందే చూపించాడు అంతే అని అన్నాడు. వాళ్ళిద్దరూ అంత కోపంగా డెసిషన్ తీసుకోవటానికి కారణం తనే అన్న గిల్టీ ఫీలింగ్ తినేస్తూ ఉంటే దక్ష ఆ టైంలో ఎంత ప్రెజర్ తీసుకొని ఎంత బాధపడి ఉంటుందో ఆలోచిస్తుంటే తన శరీరం గగురుపాటికి లోనయ్యింది. అలా అని వీళ్ళని తప్పు పట్టలేదు. వాళ్ళు తన మీద ప్రేమతోనే ఇదంతా చేశారు. కానీ దక్ష ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. అలాంటి అమ్మాయి వీళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటే ఏమై ఉండేది? నా వల్ల ఒక ప్రాణం పోయిండేది అని నేను జీవితాంతం బాధపడుతూ ఉండుండేదాన్ని అని తన ఆలోచనలో తను ఉండగా తన చేతిని పట్టుకొని మీదకి లాక్కున్న శ్రీ, ఎక్కువగా ఆలోచించకు శ్రీధ, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయాయి. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ రుద్ర దక్ష ఇద్దరు ఇంతకు ముందే ఒకటైపోయారు. ఇద్దరి మధ్య దాంపత్య బంధం ఉంది అని చెప్పాను అంతే. నువ్వు ప్లీజ్ ఈ విషయాలను పట్టుకొని మళ్ళీ బయట అందరి ముందు డల్లవ్వకు. నీ తమ్ముడికి కానీ నిజం చెప్పానని తెలిసిందంటే భావనని కూడా చూడకుండా ఈ మ్యాన్షన్ మొత్తం ఉరికించి కొడతాడు అని ఏడుపు మొహం పెట్టడంతో శ్రీధర్ నవ్వేసి, చెప్పనులే అంటూ బుగ్గలు లాగి, ఏది ఏమైనా మీరిద్దరూ దక్ష విషయంలో చేసింది మాత్రం తప్పే. పొరపాటున తను నాలా సెన్సిటివ్ అయి చనిపోయుంటే అని అనగానే, అంత సినిమా లేదు, తను పెద్ద రాక్షసి. నిజంగా ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా పోరాడింది, కానీ ప్రాణాలు తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పైగా మన రుద్ర తనకి ఎప్పుడూ కాపలాగానే ఉన్నాడు. నీ గురించి తెలియక ముందు తనకి అబార్షన్ జరిగిందని చెప్పా కదా.
ఆ టైంలో తన పెయిన్ చూసి నిజంగా చాలా బాధేసింది. అప్పుడు ఫీల్ అయ్యాను తనని నా చెల్లిగా. ఆ క్షణం నుంచి నా చెల్లిగానే భావిస్తూ కేర్ చేస్తూనే వచ్చాను అని అన్నాడు. థాంక్యూ. కనీసం అప్పటికైనా మారినందుకు అని శ్రీధ వెటకారంగా చెప్పి కళ్ళు మూసుకుంటే, ఏంటి అప్పుడే కళ్ళు మూసుకున్నావు? ఇంకొక రౌండ్‌కి వెళ్ళాలి అంటూ మరోసారి తనని ముద్దులతో ముంచెత్తుతూ ఆక్రమించుకున్నాడు శ్రీ. పాట అయిపోయి తన పని కూడా అయిపోయి పక్కకి ఒరిగిన రుద్రాక్ష్ నవ్వుతూ దక్ష వైపు చూస్తే దక్ష ఏడుపు మొహంతో యువర్ సచ్ ఏ రాక్షస్ అని అంది. అవును, నేను రాక్షసుడినే అని దక్షని పైనుంచి కింద వరకు చూస్తూ అన్నాడు. బికాజ్ అప్పటి వరకు ఏడిపించటం, తనని ప్రవోక్ చేస్తూ అందకుండా దూరం జరగటం, ఇంకా సాంగ్ పెట్టి రెచ్చగొట్టడం అన్నీ కలిపి తన ప్రేమని కోపాన్ని దక్ష శరీరం మీదే చూపించటంతో ఎర్రగా కందిపోయింది దక్ష శరీరం. ఇంతకు ముందు ఒకసారి కొంచెమైనా స్మూత్ గా బిహేవ్ చేశాడేమో, కానీ ఇప్పుడు చాలా హార్డ్‌గా ఉన్నాడు. మరి ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు ఉన్నంత హార్డ్ కాదు కానీ పర్వాలేదు. కొంచెం హార్డ్‌గానే అవ్వటంతో చాలా రోజుల తర్వాత పెయిన్ తీసుకున్న శరీరం ఏడుపు తన్నుకొచ్చేలా చేసింది. కన్నీళ్లు జారుస్తున్న దక్షని చూసి కొంచెం బాధపడిన రుద్రాక్ష్, అందుకే నాతో గేమ్స్ ప్లే చేయకూడదు డెవిల్. నేనేమో ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నువ్వు వినకుండా ఏదో ఒకటి చేస్తూ ఇదిగో ఇలా నా చేతుల్లో ఇలా బుక్ అవుతూనే ఉంటావు. డోంట్ వరీ, ఉదయానికి తగ్గిపోతాయిలే, దా బొజ్జు అని తన గుండెల మీద ప్లేస్ చూపించగానే ఏడుస్తూనే వెళ్ళి రుద్రాక్ష్ గుండెల మీద వాలిన దక్ష, రేపు చెప్తాను నీ పని అని ఎక్కువ స్ట్రైన్ అయిపోవటం వలన అలసటగా నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయం శ్రీ అమ్మగారు వచ్చి డోర్ కొట్టి ముందుగా శ్రీధని లేపారు. శ్రీధ కంగారుగా చీర చుట్టుకొని డోర్ తీసి ఎదురుగా ఉన్న తన అత్తగారిని చూసి సిగ్గుపడుతుంటే ఆవిడ సంతోషంగా నిట్టూర్చి, త్వరగా స్నానం చేసి చీర కట్టుకుని వచ్చి పూజ చేయి శ్రీధ అని చెప్పి దక్షని కూడా లేపి తను కూడా సంతోషంగా ఉండటంతో అదే విషయం చెప్పి వాళ్ళిద్దరూ స్నానాలు చేసి చీరలు కట్టుకొని వచ్చి పూజ చేశాక ఇద్దరు చెరో ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టండి అని కిచెన్ లోకి పంపించారు. ఒకరు రవ్వ కేసరి, మరొకరు క్యారెట్ హల్వా చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టి కాఫీలు తీసుకొని రూమ్ కి వెళ్ళి తాగి రెస్ట్ తీసుకోండి. ఇప్పుడప్పుడే మీరు కిందకి రావాల్సిన అవసరం లేదు, అన్ని పనివాళ్ళు చూసుకుంటారు అని చెప్పి పంపించేశారు. దక్ష రూమ్ లోకి వెళ్ళేసరికి ఇంకా రుద్రాక్ష ముసుగులోనే నిద్రపోతూ ఉంటే టక్కున ఏదో ఐడియా వచ్చినట్టు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి చేతిలో ఉన్న ట్రేని పక్కన పెట్టి ఒక కాఫీ కప్ తీసుకొని, రాత్రి నన్ను కొరుకుతావా రాక్షస్, ఇప్పుడు చెప్తాడు నీ సంగతి అని చిరుకోపంగా అంటూ రుద్రాక్ష పాదాల దగ్గర దుప్పటి కొంచెం పైకి జరిపి కరెక్ట్ గా మడమ దగ్గర వేడివేడి కాఫీ కప్ పెట్టింది. సిర్రన కాలటమే నిద్రమత్తు ఎగిరిపోయి అరుస్తూ లేచిన రుద్రాక్ష ఎదురుగా నవ్వుతూ కాఫీ సిప్ చేస్తున్న దక్షని చూసి, ఏమైంది అని అయోమయంగా అడుగుతూ ఇంకా మంటగా అనిపిస్తూ ఉంటే కాలు చూసుకున్నాడు. అక్కడ ఎర్రగా మారిపోయి ఉండటంతో, ఏం చేశావే ఇంత ఎర్రగా ఉంది అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో అడిగాడు. నువ్వు చేసిన దానికంటే ఎక్కువ చేయలేదులే రాక్షస్, టెన్షన్ పడకు. నేను జస్ట్ కాఫీ కప్ అలా టచ్ చేయించాను నిద్ర లేపుదామని. నా అంతట నేను నిద్ర లేపితే నువ్వు నన్ను వదులుతావా? అందుకే ఇలా అని అల్లరిగా కన్ను కొట్టగానే, ఇప్పుడు వదులుతానా ఏంటి? నువ్వు చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటాను అంటూ పైకి లేవగానే, అమ్మో వదిలే రాక్షస్, రాత్రి దెబ్బకి ఇంకా బాడీ సెట్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ అన్నావంటే ఇంకేం లేదు, బెడ్కే అంకితం అయిపోతాను.
ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేసే రాక్షస్ అని ఆ రూమ్ మొత్తం పరిగెడుతూ ఉంటే రుద్రాక్ష్ తనని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ, ఎలా వదిలేస్తానే, పెళ్ళైన మొదటి రోజే ఇంత కక్ష కట్టేశావు, రేపటి నుంచి ఇదే అలవాటు చేసుకొని రోజు ఒక చోట కాల్చి పెడతావు కదా, అమ్మో అమ్మో నీకు అసలు భయం లేకుండా పోయింది, భయం పెట్టకపోతే ఎలా, ముందు నాకు దొరకవే అంటూ తనని పట్టుకోవటం ఈజీ అయినా కావాలని పట్టుకోలేనట్టు నటిస్తూ పరిగెడుతున్నాడు రుద్రాక్ష్. రుద్రాక్షకి దొరకకూడదని దక్ష కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ గబగబా బాల్కనీలోకి వెళ్లి బయట నుంచి డోర్ లాక్ చేసుకొని వెక్కిరిస్తూ, వెళ్ళు వెళ్ళు, కాఫీ తాగి స్నానం చెయ్యి అని అంది. రోజు మొత్తం అక్కడే ఉండిపోవుగా, లోపలికి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చిరుకోపంగా చెప్పి దక్షని చూస్తూనే కాఫీ కంప్లీట్ చేసి టవల్ తీసుకుని వెళ్ళిపోయాక 5 నిమిషాలకి లోపలికి వచ్చింది దక్ష. అమ్మయ్యా అనుకుంటూ లోపలికి రావటమే ముందుగా రూమ్ అంతా క్లీన్ చేయటానికి పూలంతా దులిపేస్తూ ఒక మూలకి నెడుతూ ఉంటే రూమ్ డోర్ నాక్ అయ్యింది. ఎవరు అని డోర్ ఓపెన్ చేసేసరికి పని మనిషి ఉండటంతో వచ్చి ఇదంతా క్లీన్ చెయ్యి అని చెప్పి మొత్తం క్లీన్ చేసి దుప్పట్లు కూడా ఉతికేయటానికి తీసుకువెళ్ళిపోవటంతో మరొకటి కొత్తవి వేసి అలసిపోయి ఉండటంతో ప్రశాంతంగా బెడ్ మీదకి జారి కళ్ళు మూసుకొని నిద్రపోయింది. తను నిద్రపోయిన 2 నిమిషాలకి బయటకు వచ్చిన రుద్రాక్ష్ ముడుచుకొని పడుకొని ఉన్న దక్షని చూసి, రాత్రి బాగా ఇబ్బంది పెట్టేశానులే నిజంగానే, పాపం ఇది కాబట్టి నన్ను తట్టుకుంది కానీ వేరే ఎవరైనా అయ్యుంటే ఈ పాటికి ఏడ్చి రచ్చ రచ్చ చేసేవాళ్ళు అని నవ్వుకుంటూ తను కూడా నైట్ ట్రాక్ వేసుకొని బయటికి వచ్చేసరికి శ్రీ కూడా వచ్చేసి ఉండటంతో గుడ్ మార్నింగ్ చెప్పుకొని శ్రీ కొంచెం సిగ్గుపడుతూ ఉంటే, అబ్బాయిలకి అంత సిగ్గు బాగుండదు బావా, పైగా ఇది మూవీ కూడా కాదు, నువ్వు యాక్షన్ చేసి చూపించను అని నవ్వుతూ అంటే, రుద్ర అంటూ చిరుకోపంగా చూసి ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు. వాళ్ళని చూసి, మీరెందుకు వచ్చారు, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అంటే, మేము బాగానే రెస్ట్ తీసుకున్నాంలే మమ్మీ, ఇంతకీ ఏం వంట చేస్తున్నారు అని అడిగాడు శ్రీ. మీకు బాగా బలం రావాలని దట్టంగా జీడిపప్పు దట్టించి జీడిపప్పు ఉప్మా చేయిస్తున్నాలే, ముందు మీరు వెళ్ళి పడుకోండి, ఇలా ఎక్కువసేపు బయట తిరగకూడదు అని పని వాళ్ళందరూ మగవాళ్ళ వైపే చూస్తూ ఉండటం గమనించి, వెళ్ళండి వెళ్ళండి అని చిరుకోపంగా చెప్పటంతో, సరే సరే వెళ్తున్నాం అంటూ ఇద్దరు అయోమయంగానే ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి ఆఫీస్ వర్క్ డిస్కషన్ లో పడిపోయారు. రిసెప్షన్, పెళ్లి అంటూ దాదాపు వారం రోజుల నుంచి ఆఫీస్ వైపే చూడకపోవటం వలన పిఏని కాల్ చేసి వర్క్ రిపోర్ట్ తీసుకుంటూ మేనేజర్ కి కాల్ చేసి ఆ రోజు ఇవ్వవలసిన వర్కర్ వర్క్స్ సెండ్ చేసేసి 2 డేస్ తర్వాత ఆఫీస్ కి వస్తాము అని, అప్పటి వరకు ఎప్పటి రిపోర్ట్ అప్పటి మెయిల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. 9 గంటల సమయంలో మగవాళ్ళిద్దరికి ఫోన్లు చేసి ఆడవాళ్ళని తీసుకొని రమ్మని చెప్పటంతో ఆఫీస్ వ్యవహారాలు పక్కన పెట్టి తమ తమ భార్యల్ని లేపి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక అందరూ కలిసి కిందకి వచ్చారు. వాళ్ళకి కడుపు నిండేలా ఉప్మా పెట్టాక అమ్మాయిలిద్దరిని తనతో తీసుకువెళ్లిన శ్రీ అమ్మగారు, ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు అని కళ్ళెగరేస్తూ అడిగారు. అప్పటికే రుద్రాక్ష్, శ్రీ వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్తున్నాము, ఇంపార్టెంట్ వర్క్, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఇక రామయ్య తాతకి ఇల్లంతా సందడిగా ఉండటంతో బోసిపోయిన ఇల్లు ఇప్పుడు సంతోషాల నిలయంగా మారిందని సంతోషించారు. ఇక శ్రీ నాన్నగారు కూడా ఆఫీస్ కి వెళ్ళిపోవటంతో ఇంట్లో 3 ఆడవాళ్లే ఉన్నారు. ఆ 3 ఆడవాళ్లు కూడా శ్రీ తల్లి గదిలోనే ఉన్నారు. శ్రీ తల్లి అడిగిన ప్రశ్నకి అమ్మాయిలు ఇద్దరు సిగ్గుపడుతూ, మీకు తెలియదా
అని అంటే, అప్పుడెప్పుడో జరిగిన మా మొదటి రాత్రిని గుర్తు చేయకుండా మీరు చెప్పండి. సంతోషంగానే ఉన్నారు కదా? అని అడిగారు. చాలా చాలా సంతోషంగా ఉన్నాము అమ్మా అని దక్ష అనగానే, హమ్మయ్య! ఇప్పటికైనా పిలిచావు సంతోషం. ఆంటీ అన్న పిలిపే నచ్చటం లేదు నాకు అని అంటే, దక్ష కంగారుగా సారీ సారీ ఆంటీ అని అంటే, మళ్ళీ ఆంటీ అని కోపంగా చూశారు శ్రీతల్లి. సరే సరే పెద్దమ్మ అని పిలుస్తాను కానీ అమ్మ అని మాత్రం పిలవలేను. క్షమించండి, నాకు ఊహ తెలిసేసరికి మా అమ్మ బ్రతికే ఉంది. అమ్మ స్థానాన్ని పిన్నికి కూడా ఇవ్వలేకపోయాను అని మొహమాటంగా చెప్పటంతో, సరే సరే అర్థమైందిలే, మరీ అంత మొహమాట పడకు అని శ్రీధ వైపు చూశారు. శ్రీధ మొహంలో ఇంతకు మునుపు కంటే ఎక్కువగా గ్లో కనిపిస్తుంటే శ్రీధ చేతిని పట్టుకున్న శ్రీ అమ్మగారు, శ్రీధ నీకు మరీ మరీ చెప్తున్నాను అనుకోకురా. ఇప్పటి నుంచైనా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ మీదే మన కుటుంబం ఆధారపడి ఉంది. నా కొడుకు ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నువ్వు లేవన్న రోజు వాడు మా కళ్ళెదురుగా ప్రాణం ఉన్న శవంలా మిగిలాడు. ఆ రోజులు గుర్తుకు వస్తే మనసంతా భారంగా మారిపోతుంది శ్రీధ. ఏదో దేవుడి కృప మా మీద ఉండబట్టి నువ్వు తిరిగి మా మధ్యలోకి వచ్చావు. లేదంటే మా వాడిని ఇలానే జీవోత్సవంగా చూస్తూ మేము చచ్చిపోయే వరకు బాధపడుతూనే ఉండేవాళ్ళం. అందుకే చెప్పేది, ఎవరో ఏదో అన్నారు, ఇంకెవరో ఏదో నిరూపించారు అంటూ మన మీద మనకి నమ్మకం లేక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఎదుటి వారిని కోల్పోయే దానికంటే మన వాళ్ళు సంతోషం కోల్పోయే ఛాన్సే ఎక్కువగా ఉంది శ్రీధ. ఆ రోజు నువ్వు అదే చేశావు అని అంటే శ్రీధ తలదించి, సారీ అత్తయ్య, ఇంకెప్పుడు అలా చేయను. నాకంటే ముందు నేను శ్రీ రుద్ర మీ గురించి ఆలోచిస్తాను, ప్రామిస్ అని చెప్పటంతో, హమ్మయ్య! ఇది చాలులే అని అన్నారు. టాపిక్ మొదలైనప్పుడే దక్ష మోము చిన్నబోయి ఉండటంతో దక్ష భుజాన్ని తన భుజంతో కొట్టిన శ్రీధ, చూడు దక్ష, నువ్వు చేసిన దానికి రెట్టింపు బాధ అనుభవించావు కాబట్టి నన్ను ఇలా చేశావు, అలా అయ్యింది అంటూ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు నిజమైతే నువ్వే కానీ డేర్ చేయకపోయి ఉంటే ఈ రోజు నేను బ్రతికి ఉండేదాన్ని కాదు. కాబట్టి జరిగింది మర్చిపో అని అంది. అది అయితే నిజమే దక్ష. జరిగిపోయింది పూర్తిగా మర్చిపోయి మనమందరం కొత్తగా మన జీవితాన్ని మొదలు పెడదాం. కాబట్టి ఈ జీవితంలో పాత జ్ఞాపకాలు వద్దు అని అనటంతో దక్ష చిరునవ్వు నవ్వేసి సరే అని తల ఊపింది. ఇక అజయ్ గురించి అడిగితే, అజయ్ ఇంతకు ముందు 8:30కి స్కూల్ బస్ రావటంతో వెళ్ళిపోయాడని చెప్పటంతో తన ఆలోచనలు శాంతి గారి చుట్టూ చేరి, పెద్దమ్మ ఈ రోజు నేను బయటికి వెళ్ళొచ్చా అని అడిగింది. లేదురా, అసలైతే మీరు స్నానాలు చేసి మగవాళ్ళు కూడా రెడీ అయితే గుడికి పంపిద్దాం అనుకున్నాను కానీ మీరు రెస్ట్లెస్ గా ఉండటంతో చెప్పలేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకూడదు. కుదిరితే సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్ళి అటు మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వెళ్ళిరండి. ఒక 3 రోజులు ఇలానే ఇంటి పట్టున ఉండండి. తర్వాత మీ ఇష్టం అని చెప్పటంతో సరే అని తప్పక ఒప్పుకుంది దక్ష. వాళ్ళ మధ్య మాటలు విరివిగా దొర్లుతూ రుద్ర పరిచయం అయినప్పటి నుంచి చెప్తూ, మరోవైపు శ్రీ చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఇద్దరిని ఎంగేజ్ చేశారు శ్రీ తల్లిగారు. ఆవిడ మాటలు శ్రద్ధగా ఉన్న ఇద్దరూ కూడా నా భర్తలో నాకు తెలియని ఇంకో కోణం ఉందన్నమాట అని అనుకున్నారు ఒకేసారి. మధ్యాహ్నానికి అబ్బాయిలు ఇద్దరు ఇంటికి చేరి లంచ్ చేశాక రెస్ట్ తీసుకోండి అని పంపించటంతో ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళటమే. రుద్రాక్ష దక్ష చేతిని పట్టుకొని బెడ్ మీద తను కూర్చొని తన ఒడిలో దక్షని కూర్చోబెట్టుకొని దక్ష చేతుల్లో ఒక బాక్స్ పెట్టాడు. ఏంటిది రాక్షస్ అంటూ దక్ష అయోమయంగా అడిగితే, శోభనమైన పెళ్లి కూతురికి భర్త ఏదైనా కానుక ఇవ్వాలంట. అది నిన్న ఆంటీ చెప్పింది కానీ నేనే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తుకు వచ్చింది.
శ్రీ కూడా తీసుకోవాలి అంటే ఇద్దరం షాపింగ్ చేసి వస్తున్నాము అని అనటంతో దక్ష ఎగ్జైట్ అయ్యి అయితే ఇది నా కోసమేనా అని అడిగింది. అవును అని రుద్రాక్ష తల ఊపటమే దక్ష ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ ఐటమ్ ని చూసి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి రుద్రాక్ష వైపు చూసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.